ప్రైజ్ ది లార్డ్. షలోమ్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో బంధం బలంగా ఉండాలి అంటే అనే శీర్షికలో నిన్నటి వరకు కమ్యూనికేషన్ గురించి చాలా విషయాలు చూసాం. ఇంకెన్నైనా చూడొచ్చు, భవిష్యత్ కాలంలో చూద్దాం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, భార్యాభర్తల మధ్యలో బంధం బలంగా ఉండాలి అంటే ఒకరి మీద మరొకరికి కక్ష కానీ, పగ కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, లేదా అనారోగ్యకరమైన పోటీతత్వం కానీ ఉండొద్దు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఎవడును క్రీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎంత అద్భుతమైన మాట కదా. భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కీడుకు ప్రతి కీడు చేయాలనే దృక్పథం ఉండొద్దు. దీన్ని ఇంగ్లీష్లో అబ్యూజివ్ బిహేవియర్ అని పిలుస్తారు. అంటే కీడు చేసే తత్వం, లేదా నాదే గెలవాలనే పంతం, లేదా ఎదుటివారి మీద పగ ప్రతీకారం తీర్చుకునే దృక్పథం, అలాంటి సంబంధాలు నేను చాలా చూశాను. అలాంటి సంబంధాలు ఎప్పుడు కూడా వారి మధ్యలో బంధం బలంగా ఉండదు, సంబంధాలు బలపడవు. కాబట్టి ఆ రీతికి ఎప్పటికీ ఉండొద్దు. దీంట్లో ఒక విషయాన్ని ఈరోజు చెప్తాను నేను, మీరు ఇంకా మనం చూద్దాము. ఈ అబ్యూజివ్ బిహేవియర్లో ఎలా ఉంటుంది అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఎవరి సొంత కార్యాలు వాళ్ళు చూసుకుంటారు తప్ప మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళ సెల్ఫ్ సొంతం అనేది బాగా ఉంటుంది. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వారు ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటారు. అసలు మేము గ్రేట్, నేను కాబట్టి నేను చేసుకున్నా, నేను కాబట్టి నీతో ఉంటున్నా, నేను కాబట్టి నేను అడ్జస్ట్ అవుతున్నా అంటారు. నో నో నో, ఇద్దరి పాత్ర ఉంటుంది. కాబట్టి అబ్యూజివ్ బిహేవియర్ని గెలుద్దాం. భార్యాభర్తల మధ్యలో బంధాలు లోతుగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి రేపు కలుసుకుందాం. షలోమ్.